విద్యార్థులు ఆసక్తి ఉన్న కోర్సుల్ని మంచి కాలేజీలనే ఎంచుకుని బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని క్యాబ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంస్థ ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి మోపినేని వెంకటరమణారావుతో కలిసి సబిత ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల్లో పేద విద్యార్థులకు ఫీజులను మినహాయింపు ఇచ్చి ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని సాంకేతిక విద్యాశాఖ మంత్రి వెంకటరమణారావు తెలిపారు. ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తామని తాపత్రయపడతారో అంత భద్రత కూడా మా కాలేజీలో కల్పిస్తామనే ఆలోచన ప్రతి మేనేజ్మెంట్ చేయండి అని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్ నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే అక్కడ పేరెంట్స్ కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ మాక్సిమం మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ప్రయత్నమే చేస్తా ఉన్నాం. ఎవరు అతి కొద్ది మందికి స్కాలర్షిప్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ వ్యవస్థను మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి మెరిట్ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వారికి అర్హులైనటువంటి రంగాల్లో ఉచితంగా సీట్లు ఇచ్చేటటువంటి పరిస్థితిని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.